హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బ్లౌజ్కి వన్ సైడ్ పఫ్ పెట్టి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు బిగినర్స్ కూడా కావచ్చండి. వన్ సైడ్ పఫ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మీకు సింపుల్ మెథడ్తో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకోసం మీరు వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టిల్ మీరు ఫస్ట్ టైం ఈ వన్ సైడ్ పఫ్ డిజైన్ని స్టిచ్ వేస్తున్నారు అనుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇది ఫోల్డింగ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటామో చూడండి. ఇక్కడ డబల్ సింగిల్ లేయర్ని మనం ముందుగా ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే మనం వేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్లీవ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఎంత కావాలో చూసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ లెంత్ హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్ అయితే మెయిన్ కావాలి. ఖర్చులతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 11.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్ ఏ విధంగా మనం మార్క్ వేసుకుంటామో ఆ మార్క్ అయితే వేస్తున్నానండి. తర్వాత మనం పైన మాత్రమే పఫ్ పెట్టుకుని ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? కింద వైపు కూడా కరెక్ట్గా 11.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసినాను. దీన్ని ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ యొక్క వెడల్పు ఎంత కావాలో చూసుకుని మార్క్ వేసుకోవాలి. నాకు ఇక్కడ 5.5 ఇంచెస్ కావాలండి. ఒరిజినల్ 5.5 ఇంచెస్ మార్క్ వేసినాను. ఖర్చులతో కలిపి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా? ఈ కింద వైపు మనం హ్యాండ్ డౌన్ చేసుకోవడానికి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. మనకి ఎంత తీసుకోవాలి అని బిగినర్స్కి తెలియకపోతే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. చూడండి, మనం కరెక్ట్గా ఇక్కడ పై వైపు బ్యాక్ పార్ట్ని తీసుకుని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకుంటే మనకి ఒరిజినల్ చూడండి ఇక్కడ ఖర్చులతో కలిపి 2 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడికి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇక్కడికి నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది కదండి. అలాగే ఖర్చులతో 2 ఇంచెస్ కలుపుకుంటే 11 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 11 ఇంచెస్ మనకి ఇక్కడ ఈ హార్మోన్ మొత్తం కొలుచుకుంటే రావాలన్నమాట. ఇక్కడ ఒరిజినల్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ 9 ఇంచెస్ వరకు అయితే వచ్చింది. మిగతా 2 ఇంచులు మనం ఖర్చుల కోసం తర్వాత జాయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ 9 ఇంచెస్ వరకు వచ్చింది కదా. ఈ 9 ఇంచెస్కి మనం ఇక్కడ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? పైనుంచి 2 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ వేసి ఇక్కడ నుంచి మనం నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా డ్రా చేసుకుంటామో కర్వ్ షేప్ని అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు వచ్చేసి మీ ఆది బ్లౌజ్లో కావచ్చు 8 ఇంచెస్ 7.5 ఇంచెస్ అలా వస్తే మీకు స్టిచ్చింగ్ పాయింట్ అనేది అక్కడికి మార్క్ వేసి మీరు నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా మార్క్ వేసుకుంటారో అలానే మీరు మార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్ హ్యాండ్ని మార్క్ వేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా మార్క్ అయితే వేస్తున్నాను. ఈ కింద వైపు ఖర్చుని మనం తర్వాత కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ని అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు పఫ్ కావాలి కదండి. ఈ పఫ్ కోసం మనం ఇక్కడ 11.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసినాం కదా. ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా నేను ఇక్కడ 4 ఇంచెస్ హైట్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు క్లాత్ ఎక్కువగా లేదు అంటే మీరు ఒక 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పఫ్ ఎక్కువగా కావాలి క్లాత్ ఉంది అంటే మీరు ఒక 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది మీడియం పఫ్గానే వస్తుంది. ఒకవేళ క్లాత్ లేదు హైట్గా అంటే 3 ఇంచెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇప్పుడు నేను కిందకి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి కిందకి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నాను. ఓకేనా? మనం 4 ఇంచ్ లెంత్ పెట్టుకున్నాం కదా. ఈ 4 ఇంచ్ దగ్గర కిందికి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి. ఇది మీకు ఏ చెస్ట్ సైజ్ వరకైనా 2.5 ఇంచెస్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ హార్మోల్ మనకి ఒరిజినల్ 9 ఇంచెస్ ఉంది కదండి. ఈ 9 ఇంచెస్ని ఈ విధంగా టేప్తో ఫోల్డ్ చేసుకుని సగాన్ని తీసుకోవాలి. 4.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ 4.5 ఇంచెస్ని మనం 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసినాం కదా. ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. మీకు మీ హార్మోల్ చెస్ట్ సైజ్ దగ్గర అంటే మీకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో దాని సగంలో ఎంత వస్తుందో అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 4.5 ఇంచెస్ వచ్చింది కదా. 4.5 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా మార్క్ పెట్టి ఇక్కడ మనం చూడండి 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి కర్వ్ షేప్లో మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది మనకి కరెక్ట్గా ఎస్ షేప్లో అయితే రావాలండి. అప్పుడే మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పఫ్ అనేది అందంగా వస్తుంది.
ఓకేనా. ఇలా మనం స్లీవ్‌ని మార్క్ వేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ 4½ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టినాం కదా. ఈ మార్క్ దగ్గర జస్ట్ మనం ఈ విధంగా రాగా డ్రా చేసుకోవాలండి. ఈ మార్క్ ఎందుకు అని మీకు కటింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుందాం. ఓకేనా. 2 ఇంచెస్ ఖర్చులతో కలిపి కూడా కట్ చేసుకుందాము. అలాగే ఇక్కడ చూడండి మనం ఎస్ షేప్‌లో మార్క్ వేసుకున్నాం కదా. ఈ మార్క్ మీదనే మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. మీరు కటింగ్ కూడా చూడండి, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చుల పాయింట్ అయితే తక్కువగా వచ్చింది కదండి. చూడండి ఇదే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే కావాలి. ఒక 2½ ఇంచెస్ వరకు పెట్టుకుందాం. మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2½ ఇంచెస్ దగ్గర పెట్టుకుని చూడండి ఈ విధంగా షేప్ తీసేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ క్లాత్లో పెట్టుకుని మీరు స్టిచ్ వేయాలి అన్నా కూడా లైనింగ్ క్లాత్ని కూడా ఇదే మెథడ్తో మీరు కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏంటంటే లైనింగ్ క్లాత్ పెట్టట్లేదు. ఓకేనా. ఇక్కడ మనం షేప్ తీసుకునే దగ్గర ఒక మార్క్ అయితే వేసుకున్నాం కదండి. ఇదే మార్క్ని ఇటువైపు కూడా మీరు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇక్కడ మనం ఈ విధంగా ఒక కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి మనం పఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. అందుకోసం అక్కడ ఒక కట్ పెట్టినాను. అలాగే సెంటర్కి ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా. ఒకవైపు ఫోల్డింగ్ ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం ఖర్చుల పాయింట్ని జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ జాయింటింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని కూడా చూడండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జాయింటింగ్ అయితే వేస్తున్నాను. ఓకేనా. చూడండి ఈ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ నా వైపు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న హ్యాండ్ క్లాత్ ఒరిజినల్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం కదా. ఈ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ వచ్చేసి కింద వైపు పెట్టేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టి ఈ విధంగా కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ విడ్త్ పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు రైట్ సైడ్కి మన వైపుకే వస్తుందన్నమాట. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చుల కోసం ఎంత కావాలో క్లాత్ని చూసుకుని ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కింద వైపు మనకి ఎలాంటి ఖర్చు కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా చూసుకుంటూ ఇంకొక డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇటువైపు కూడా మీరు సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి. ఓకేనా. జాయింటింగ్ అయితే మీకు తెలిసింది కదండి. సేమ్ అలానే మీరు జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద వైపు నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం క్లాత్ని నేను స్ట్రైట్గానే కట్ చేసినాను. అలాగే జస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఒకవైపు చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచెస్ విడ్త్ వదులుతూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ పైపింగ్ ఏ విధంగా వేసుకుంటారో అలానే మీరు వేసుకోవచ్చు అండి. జస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అంతే. ఈ విధంగా నీట్గా తీసుకుని ఖర్చు మొత్తం పైపింగ్ క్లాత్ లోపలికి వదిలేసుకుని చిన్నగా మనకి ఇక్కడ ఎంత చిన్నగా పైపింగ్ కావాలో అంత చిన్నగా ఇక్కడ పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ హెమ్మింగ్ పట్టి కూడా స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ పఫ్ అనేది లైనింగ్ క్లాత్ ఉండి కావాలి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసినానండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు లైనింగ్ క్లాత్ని పెట్టుకుని కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. లేదంటే మనం ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ని మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కన్ఫ్యూజ్ కాకూడదని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు కావాలంటే చూడొచ్చు. ఓకేనా. ఇప్పుడు పైపింగ్ కూడా అయిపోయింది. రైట్ సైడ్కి మన వైపు పెట్టుకున్నాము. హ్యాండ్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకుని ఇక్కడ మనం ఆల్రెడీ ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకున్నాం కదండి. ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ మనం మార్క్ వేసి కట్ పెట్టుకున్నాం కదా. ఆ మార్క్ని మనం రైట్ సైడ్నే ఈ విధంగా వేసేసుకుందాం. ఎందుకంటే మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఫ్రిల్స్ పెట్టడంలో కొత్తగా స్టిచ్ వేసినా కూడా మీకు కరెక్ట్గా రావాలి అంటే మీరు సెంటర్ నుంచి ఫ్రిల్స్ పెట్టండి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్లో అనుభవం ఉంది అంటే మీరు ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్ నుంచి మీరు స్టిచ్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చూడండి నేను కూడా సెంటర్ నుంచి అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నీట్గా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుందాం. చూడండి నీట్గా చిన్న ఫ్రిల్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ కట్ అయితే పెట్టుకున్నాం కదా. అక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ వదిలి అయితే తీస్తున్నాను అనమాట. ఈ విధంగా ముందుగానే చెక్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనకి మొత్తం హార్మోల్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే కావాలి కదండి. ఇక్కడ నేను ఒక 5 ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. 5 ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం మనకి హార్మోల్ రౌండ్ సరిగ్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం టేప్ ద్వారా ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా రావాలండి. ఇక్కడ మనకి 12 ఇంచెస్ అయితే వచ్చింది, మీరు గమనించవచ్చు. అంటే మనం ఇక్కడ ఇంకొక ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు
చూడండి ఇంకొక ఫ్రిల్ అయితే స్టిచ్ వేసినాను. ఇప్పుడు మనం కొలుచుకుందాం. కరెక్ట్‌గా మనకి 11 ఇంచెస్ అయితే రావాలి. ఓకేనా. ఖర్చుల కోసం కలిపి కూడా చెప్తున్నాను. 9 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం కొలుచుకున్నాం కదా, సేమ్ మెథడ్‌తో మనకి వస్తుంది కాబట్టి కొంచెం కూడా మనకి హెచ్చు తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకేనా. అలాగే ఫ్రిల్స్ పెట్టిన ప్లేస్‌లో మీకు ఎక్కడైనా కొంచెం ఎక్కువగా క్లాత్ షేప్ అవుట్ అయినట్టు ఉంటే మీరు అక్కడ కట్ చేసుకోండి. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఇటువైపు కట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మనం నీట్గా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇటువైపు మనకి ఎన్ని ఫ్రిల్స్ అయితే వచ్చినాయో సేమ్ అన్ని ఫ్రిల్స్ ఇటువైపు కూడా వచ్చేటట్టు చూసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు క్రాస్గా ఉంది కాబట్టి కొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా రెండు వైపులా కూడా నీట్గా వచ్చిందా అని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ షేప్ ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే ఆల్రెడీ మనం ఇక్కడ పఫ్ అయితే పెట్టినాం కదండి. ఇక్కడ ఒక మార్క్ అయితే ఉంది కదా మనకి. ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ లోపలికి ఈ విధంగా షేప్ తీసుకుని మార్క్ అయితే వేసుకుని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడానికి ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టండి. సేమ్ ఆపోజిట్ హ్యాండ్ని కూడా మీరు ఇలాగనే స్టిచ్ వేసుకుని తర్వాత ఫ్రంట్ సైడ్కి ఏదైతే వస్తుందో క్లాత్ చూసుకుని అక్కడ మీరు ఈ విధంగా కర్వ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి మనం ఇక్కడ కర్వ్ షేప్ అయితే తీసుకున్నాం కదా, ఈ కర్వ్ షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా. అలాగే ఇక్కడ మనం సెంటర్ మార్క్ అయితే ఉంటుంది కదా, మనం కట్ కూడా పెట్టుకున్నాము. ఈ సెంటర్ నుంచి అయితే స్టిచ్చింగ్ వేయడం స్టార్ట్ చేయండి. బిగినర్స్కి కూడా పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకే వైపు పఫ్ ఎక్కువగా పోకున్నట్టు అటువైపు ఇటువైపు ఈక్వల్గా పఫ్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. కొత్తగా స్టిచ్ వేసినా కూడా మీకు పఫ్ అనేది అందంగా వస్తుంది. ఇప్పుడు ఒకవైపు స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం బ్లౌజ్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం డబల్ స్టిచ్ని నీట్గా చూసుకుని వేసుకోవాలి. ముందు వేసుకున్న స్టిచ్ వచ్చేసి క్రాస్గా ఉన్నా కూడా ఇప్పుడు వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక నీట్గా మనకి పఫ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది నార్మల్గా సైడ్ జాయింట్స్ మనం ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అలాగే సైడ్ జాయింట్ చేసుకోవాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, సేమ్ ఇదే మెథడ్తో ఆపోజిట్ హ్యాండ్ని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. రెండు హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మీకు గనక ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే దీనికి లైనింగ్ పెట్టి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.